హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుక్ విత్ జాతరత్నాల్లో తనూజ చేసిన ఒక సూపర్ టేస్టీ రెసిపీని మన స్టైల్లో ట్రై చేయబోతున్నాం. చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా మైదా, అలాగే ముందుగా నేను థాయి చికెన్ అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి ఒక్క చుక్క వాటర్ లేకుండా పక్కకైతే పెట్టేసుకోండి. తర్వాత ముందుగా తీసుకున్న మైదాలో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కకైతే పెట్టేసుకోండి. ఇక్కడే కొంచెం ఉప్పు టేస్ట్ కూడా చూసుకోండి. కారం స్పైసీ ఏమైనా ఉంటే టేస్ట్ చూసుకొని పెట్టేసుకోండి. చూడండి, ముందుగానే థాయ్ పీస్ని అయితే ఇది చికెన్ సెంటర్లో మీకు కొట్టిమంటే కొట్టిస్తారు, లేదా మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అదే ఏం లేదండి, చికెన్ పీస్ తెచ్చుకుంటారు కదా, లెగ్ పీస్, దానిలోంచి మధ్యలోంచి బోన్ తీసేస్తే థాయ్ పీస్ అవుతుంది. ఈ థాయ్ చికెన్ పీస్ని మంచిగా సన్నగా లేయర్ లాగా వస్తుంది కట్ చేసుకున్నప్పుడు. లేదు చికెన్ సెంటర్లో కొట్టిమంటే కూడా కొట్టిస్తారు. దీని మీద మనము మైదా ఇందాక కోట్ చేసుకున్న పౌడర్ని అయితే కోట్ చేసుకొని అన్నిటికీ కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే ముద్దలా వచ్చేసి చికెన్ అందులోంచి ఉడకదు. మంచిగా జ్యూసీగా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా అంతా మొత్తం డస్టింగ్ చేసేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి. ఒక 5-10 మినిట్స్ ముందు చాలా ఉంది, అదంతా ప్రిపరేషన్ చేసేంత వరకు ఇది చికెన్కి మంచిగా మనం వేసుకున్నాం కదా కారం, ఉప్పు, పసుపు, ఇదంతా చికెన్కి పట్టుకుంటుంది. మంచిగా దీన్ని కోట్ చేసేస్తే పక్కకు పెట్టేసుకోండి. ఇంకో పక్క అయితే నేను కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఒక 7 ఆలు, అంటే మినిమం 1/2 kg ఆలు అయితే తీసేసుకున్నాను. చిన్నవే, మీడియం సైజువి. మేము ఒక 3-4 తింటున్నాం కాబట్టి దాన్ని మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత వాటర్ నొంపేసి తొక్క తీసేసుకొని మంచిగా మిక్సీలో అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సాల్ట్, మిరియాల పొడి చూసుకొని వేసుకోండి. కొంచెమే వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. మేము మిస్టేక్ చేసాము, ఎక్కువ 1 స్పూన్ మిరియాల పొడి వేసాం, చాలా ఘాటుగా అయింది. మీకు అందుకనే చెప్తున్నా, తక్కువే వేసుకోండి. ఇలా మంచి క్రీమీగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇంకో పక్కన అయితే వెల్లుల్లిని మంచిగా సన్నగా కట్ చేసుకోండి. ఇంకో ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్, అలాగే గార్లిక్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్, ఇదైతే పొయ్యి పెద్దగా పెట్టుకోకండి, సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే బటర్ తొందరగా మాడిపోతుంది, గార్లిక్ ఉడకదు, అప్పుడు కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. మంచిగా బటర్లో గార్లిక్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇక్కడ ఉండలు అవుతాయి, మనం మిల్క్ పోసినప్పుడు ఇట్లా బాగుండదు చూడడానికి. చూడండి, ఇలా డ్రై అయిపోవాలి, కొద్దిగా దగ్గరగా అయిపోవాలి, పేస్ట్ లాగా అయిన తర్వాత దాంట్లో కొన్ని మిల్క్ కూడా వేసుకోండి. మిల్క్ పోసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. దీన్ని వెజిటేబుల్స్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కడుపు కూడా తొందరగా నిండిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయిపోయింది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొంచెం లిక్విడ్, అంటే క్రీమ్ లాగా వచ్చేదాకా మనం మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని క్రీమ్ బేస్ లాగా చేసుకుంటూ రావాలి. ఇలా క్రీమ్ లాగా అయిన తర్వాత ఒక క్యూబ్ అంత చీజ్ వేసుకోండి. అలాగే మంచిగా ఆ చీజ్ మొత్తం కరగాలి. చూడండి, చూసారు కదా, కొద్దిగా చీజ్ ఉంది. దానిపైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొంచెమే వేసుకోండి మిరియాల పొడి. నేను ఇక్కడ లైట్గానే వేసాను. సాల్ట్ కూడా కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. చల్లగారిన కొద్ది తిక్కుగా అవుతుంది. మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం మంచిగా ఆయిల్ బటర్ కరిగిన తర్వాత
మనం ముందుగా అయితే పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 2 చికెన్ పీసులను అయితే కాల్చుకుంటున్నాను. సిమ్లోనే కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ చికెన్ కూడా క్రంచీగా అవుతుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక సైడ్ అయితే కుక్ అయిపోయింది. మంచిగా సిమ్లోనే కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చికెన్ని. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇది మాత్రం సిమ్లోనే చేసుకోండి. ఎంత సిమ్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. పైన క్రంచ్గా ఉంటుంది, లోపల అంతా జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడైతే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని సర్వింగ్ టైం. ఇప్పుడు నేను కొద్దిగా పొటాటో అయితే తీసుకున్నాను. ఒక బౌల్ అంతా, చిన్న బౌల్ అంతా, దానిపైన మన చికెన్ అయితే పెట్టేసేయాలి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వప్న ఐసెస్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్ డే. థ్యాంక్ యూ. ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. Bye bye.